రానున్న రోజుల్లో ఒకే దేశం ఒకే చట్టం వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు ఎంపీ రఘునందన్ రావు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు ప్రచారాలతో ప్రధాని మోదీని బద్నాం చేస్తోందని మండిపడ్డారు. అదానీపై చేసిన ఆరోపణలలో మోదీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి అదానీతో కలిసి పెట్టుబడులు తెస్తున్నాడని, అలాంటప్పుడు రేవంత్పై రాహుల్ ఏం చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదించడం జరుగుతుందన్నారు ఎంపీ రఘునందన్ రావు. కేసు పెడితే అమెరికా ఇష్టం, అది అదానీ ఇష్టం. In what way BJP is concerned with the Adani's issue in America? ఒక్కరి దగ్గర అమెరికాలో అక్కడున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్గ్యూ చేసినటువంటి 4 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రమన్నా భాజపా పాలిత రాష్ట్రం ఉందేమో చెప్పాలి రాహుల్ గాంధీ. అందుకని నేను పప్పు అని ఎందుకు పిలుస్తారు ప్రజలు అంటే గిన్నెకనే పిలుస్తారు రాహుల్ గాంధీ. కుంభకోణం జరిగింది అని చెప్పబడుతున్నటువంటి 4 రాష్ట్రాల్లో తమిళనాడులో డిఎంకే, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, ఒడిశాలో బిజు జనతాదళ్, ఇకపోతే అటు ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆదానితోటి లావాదేవీలు, వ్యాపార సంబంధాలు కొనసాగించకపోతే, అయ్యా రాహుల్ గాంధీ ఛత్తీస్గఢ్లో ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి ఒప్పందం ఏందో చెప్పుండ్రి. రేవంత్ రెడ్డి మొన్న పోయి చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏందో చెప్పుండ్రి. ముందు వీళ్ళు మీ పార్టీ వల్ల కాదా తెలుసుకోను. ఒకవేళ వీళ్ళు కాంగ్రెస్ ముఖ్యమంత్రులే అయితే ఈ రాష్ట్రాల్లో కుంభకోణాలు జరిగినాయని అమెరికన్ కోర్టు నరేంద్ర మోడీ గారి దగ్గర కుంభకోణం జరిగిందని చెప్పలే. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా, ఛత్తీస్గఢ్లో జరిగినాయని చెప్పింది. ఈ 4 రాష్ట్రాలని పాలిస్తున్న దాంట్లో 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు ఎవరంటే కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ మిత్రపక్షాల ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏం తెలియకుండా, ఎవడో రాసిస్తే ఏం మాట్లాడాలో కూడా తెలియకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటే ఇది దేశ హితానికి మంచిది కాదనేది మేము రాహుల్ గాంధీ గారికి చెప్పదలుచుకున్నాం. మేము గిట్లే మాట్లాడతాం, రాజకీయంగా బట్టగాల్చి మీద వారేస్తాం, బురద చల్లుతాం. మీరు కడుక్కోండి అంటే దేశ ప్రజలు ఇప్పటికే 1, 2, 3 సార్లు నరేంద్రుడి నాయకత్వానికి క్లీన్ చీట్ ఇచ్చి, మీరు గోద్రా దగ్గర నుంచి మొదలుకుంటే ఆదాని దాకా ఎన్ని మాటలు మాట్లాడినా ఈ దేశ ప్రజల విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ సక్సెస్ఫుల్గా 3వసారి ఈ దేశంలో అధికారంలోకి వచ్చింది. మీరు ఇట్లే అబద్ధాల పునాదుల మీదుగా మీ పార్టీని పెంచాలని కోరుకుంటే, మేము ఎదుగుతామని మీరు భావిస్తే 4వసారి కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వస్తుందనడంలో ఎట్లాంటి